నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. ఈరోజు మనతో పాటు విశిష్ట అతిథి శ్రీ రంగాచార్యుల వారు ఉన్నారు. అయోధ్యలో రామాలయము ప్రారంభోత్సవం వేళ దేశవ్యాప్తంగా ఆ విధమైనటువంటి కళ, దేశవ్యాప్తంగా రామాలయము, రాముడు, అదేవిధంగా భక్తికి సంబంధించినటువంటి వార్తలే ఎక్కడైనా కనబడుతున్నాయి. ఇది కూడా ఆకువకే చెందుతుంది. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వార్త. అక్కడ అయోధ్యలో రామాలయము ప్రారంభోత్సవం, ఇక్కడ హైదరాబాదు నుంచి తిరుపతి వరకు పాదయాత్ర 40 రోజుల పాటు ఒక సంకల్ప దీక్షతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ అయోధ్య రామాలయానికి, లేకపోతే దేవుళ్లకు, ఈ గుళ్లకు, గోపురాలకు, ఈ పాదయాత్రకు, ఈ రాజకీయాలకు సంబంధించినటువంటి ముడిపడిన అనేక అంశాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మంత్రులు గారు నమస్తే అండి. ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పం అంటే గతంలో కూడా మీరు దివ్యదేశ యాత్ర చేసినట్టుగా విన్నాము. ఈ అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం వేళ అంటే దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా అండి? ఎట్లా తీసుకున్నారు ఈ పాదయాత్ర? అయితే అయోధ్య రాముడు మనకు ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రాముడు రాబోతున్నాడు. ఆ సందర్భంగా మేము ఇక్కడ ఆలయంలోనే, ఇళ్లలో కూర్చొని కాకుండా ఆలయంలోనే అందరినీ పిలిపించి ఇక్కడే ఒక స్క్రీన్ పెట్టేసి ఆ రాముడికి హారతినిచ్చి ఆ సందర్భంగా బయలుదేరదాం తిరుమల వరకు కాలినడకగా అని చెప్పేసి ఒక సంకల్పం కలిగింది. అయితే 22వ తేదీన మనం భక్తులంతా ఇక్కడ చేరుకుంటారు. వాళ్ళకు కూడా తదియారాధన సమర్పించి ఆ రాత్రి ఇక్కడే పడుకొని 23 ఉదయమే 6 గంటలకు మా లక్ష్య సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా ముందు రథం ఉంటుంది. రథంలో గోవిందుడు ఉంటాడు. గోవిందుని చూసుకుంటూ మేము పాదయాత్ర కొనసాగిస్తాం. ఓకే, ఎందుకు ఈ పాదయాత్ర చేయాలనేటువంటి సంకల్పం కలిగింది? అంటే లోక కళ్యాణమా, ఇష్టకామ్యార్థమా, దేనికోసం ఈ పాదయాత్ర? నాకు ఏ కోరికలు లేవు. ఓకే, విశ్వశాంతి కోసం, అందరూ బాగుండాలి, ఓకే, ప్రజల్లో ఒక భక్తి భావం రావాలి, అందరూ కూడా ఈ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలి అన్న విషయంతో ప్రతి గ్రామంలో కూడా కళ్యాణం పెట్టడం కూడా అదే ఉద్దేశం. ఓకే, మేము 15 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒక గ్రామం వచ్చేస్తుంది. చుట్టూ ఉన్న గ్రామాలన్నీ ఒక గ్రామం దగ్గర చేరుకుంటాయి. అక్కడ కళ్యాణోత్సవాన్ని రంగరంగ వైభవంగా చేయడం కూడా పెద్దలందరినీ వాళ్ళ సలహా తీసుకుని అక్కడ ఏర్పాటు చేశాం. కళ్యాణం అయిన తర్వాత కళ్యాణ భోజనాలు కూడా అందరికీ, ఊళ్ళో వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టిస్తున్నాం. ఆ తర్వాత అక్కడ 27 నక్షత్రాలకు సంబంధించిన మొక్కలను కూడా ఆ ఊళ్ళో నాటి ప్రకృతి కూడా బాగుండాలి. మనం ఒకటి బాగుంటాయి కదా, ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం అన్న ఉద్దేశంగా 27 దేవతా వృక్షాలు, అవి మామూలు వృక్షాలు కాకుండా ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన వృక్షం. అది అశ్విని నక్షత్రానికి ఎర్రచందనం, రేవతి నక్షత్రానికి విప్ప చెట్టు, ఆ విధంగా అన్ని నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలను నాటితే అక్కడ ఉండే వాళ్ళు కూడా దాన్ని భక్తిభావంగా చూస్తూ పూజలు చేస్తూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. ఆ విధంగా మొక్కలను నాటడం. ఈ ప్రతి ఇంట్లో ఒక భగవద్గీత అనే గ్రంథం ఉండాలి. మన కృష్ణుడు చెప్పాడు, నన్నొక్కనే పూజించండి అయ్యా, నేను మీ బాగోగులను చూస్తాను, మీ గీతను మార్చేస్తానంటాడు. అందుకోసం ఆ గీత వాళ్ళకి అందించి వాళ్ళ ఇంట్లో పెట్టుకోమనటం. అయితే ఆ గీతలో కూడా మనకు ఉదయం లేచిన మామూలు జనాలు చదువుకోవడం కోసం వీలుగా ఒక్కొక్క శ్లోకం, ఉదయం లేచిన తర్వాత ఏం చేయాలి, పడుకున్న ముందు ఏం చేయాలి, భోజనం చేసేటప్పుడు ఏం చదవాలి అనేది టూకీగా వాళ్ళకి అందిస్తూ ఆ గీతను వాళ్ళకి ఇచ్చడం. అట్లా మేము 1,00,000 భగవద్గీతలు ప్రింట్ చేయించి 1,00,000 మందికి కూడా పంపిణీ చేయాలని ఒక సంకల్పం. ఓకే, ఇప్పుడు అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి అనేకమైన 500 సంవత్సరాల పాటు పోరాటం సాగింది. లక్షల మంది రాముడి కోసం ప్రాణత్యాగం చేశారు. కానీ ఇప్పటికి కూడా ఇంత కార్యక్రమం జరుగుతుంటే ఇది మతపరమైనటువంటిది, భారతదేశంలో హిందూ మతం ఒకటే ఉన్నదా, ఇట్లా చేసి మతాలను రెచ్చగొడుతున్నారనేటువంటి వాళ్ళకు మీ సమాధానం ఎట్లా ఉండబోతుంది? ప్రతి మతం సంబంధం కాదు, ప్రతి వాడికి రాముడు కావాలి. ప్రతి హృదయంలో అంతర్యామిగా ఉంటాడు స్వామి. అంతర్యామిని ఆరాధన చేస్తే వాడు కనుక మనం లేదంటే మనం తీసి పాడేస్తారు. అందుకోసం అంతర్యామిగా ఉండే రాముడిని మనం ఆరాధించడం కోసమే ఆ అయోధ్యలో రాముడు వెలుస్తున్నాడు, అయోధ్యలో ప్రతిష్టగా వస్తున్నాడు. అందుకోసం రాముడిని అందరం ప్రేమించుదాం. దీనికి సంబంధంగా మతం, ఆ హిందూ మతం, ఆ మతం, ఈ మతం పేరు పెట్టకుండా అందరం ప్రేమించుదాం. ఓకే, ప్రతి అంతా నరేంద్ర మోడీ రాముడు కాబట్టి మేము బీజేపీ వాళ్ళ రాముడు వేరే, మా రాముడు వేరే అనేటువంటిది మిగిలిన వాళ్ళు అంటున్నారు. అసలు రాముడు బీజేపీ వాళ్ళకి వేరే ఉన్నారా, లేకపోతే మిగిలిన వాళ్ళకి వేరే ఉన్నాడు? ఎంతమంది ఉన్నారు? లోకాభిరాముడు, లోకమంతా ఆయన సృష్టి. ఆయనతోనే మానవుడిగా వచ్చాడు, మనం చేసే విధి విధానాన్ని మార్చుతున్నాడు. అందుకోసం రాముడిని ప్రేమించు, రాముడిని అడుగుజాడలు నడువు, రాముడే కావాలి మనకు అని చెప్పేసి అంతే. కానీ మేము రాముని ఇష్టపడతాము, కానీ నరేంద్ర మోడీ లేదంటే భారతీయ జనతా పార్టీ లేదా ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు చేస్తున్నాయి కాబట్టి మేము అక్కడికి రాము అనేటువంటి ఒక కొత్త కోణం తీసుకొచ్చారు. అంటే రాముడి దగ్గర కూడా ఇవంటి కనబడుతున్నాయి. దీనిపైన అంటే రాముడిని ఆరాధించేటువంటి వాళ్ళుగా భగవద్భక్తులు ఎట్లా చెప్పగలుగుతారు ఈ విషయాలపైన? అది అనటం తప్పే.
ప్రతివాడు మన రాముని పూజించడంలో పార్టీ సంబంధంగా మనం పేరు పెట్టుకోవద్దు. సరే, ఇప్పుడు ప్రభుత్వం మన మోడీ చేతిలో ఉంది కనుక అతని వస్తున్నాడు చేస్తున్నాడు తప్ప అతను రాకపోయినా ఎవరు వచ్చినా రాముని ప్రతిష్ఠ జరగాల్సిందే. అందుకోసం బీజేపీ అని కాదు, ఏ పార్టీ అనేది కాదు, అందరికీ కావాల్సింది రాముని ప్రతిష్ఠించడం చాలా ఉత్తమం. అది మన అదృష్టం. ఇప్పుడు ఈ 2024లో మనం అందరం ఉన్నామంటే మనం ఆ రాముని చూడగలుగుతున్నాం. చాలామంది ఎంతోమంది వెళ్ళిపోయారు, చూడలేకపోయారు. అది మన అదృష్టంగా భావించి రాముని ప్రార్థన చేయడమే ముఖ్యం. ఓకే, మీరు వెళ్తున్నటువంటి క్రమంలో అనేకమైనటువంటి దేవాలయాలు ధ్వంసమైపోయి ఉంటాయి, శిథిలమైపోయినాయి. కొన్ని చోట్ల అంటే ధూపదీప నైవేద్యాలకు కూడా లేనటువంటి వాటి ఉన్నాయి. ఈ సందర్భంగా మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఏ విధంగా చర్చిస్తారు? మీ పాదయాత్రలో ఇది ఉండబోతుందా? పాదయాత్రలో గ్రామాలకే మేము సేవ చేస్తూ వెళ్తున్నాం. అవును. అయితే అంతకుముందు మేము కరోనా సమయంలో దివ్యదేశాలు వెళ్ళాం. ఓకే. 106 దివ్యదేశాలు, 105 మన భారతదేశంలో ఉంది, 1 నేపాల్లో ఉంది. ఆ విధంగా ప్రతి దివ్యదేశాలకు వెళ్ళాం. ఆ దివ్యదేశాల జీర్ణోద్ధరణ కూడా మన చిన్నజీయర్ స్వామి వారు చేపట్టారు. ప్రతి ధూపదీప నైవేద్యాలు లేనటువంటి దివ్యదేశాలను వారు జీర్ణోద్ధరణ చేసి వారికి అది కల్పిస్తున్నారు మొత్తం అంతా. అందుకోసం ఆ దివ్యదేశాలు కూడా మేము వెళ్ళి చూసాం. అప్పుడు వెనకడ మేము వెళ్ళినప్పటి దానికంటే ఇప్పుడు ఉత్తమంగా ఉంది. ప్రతి దివ్యదేశంలో ఆరాధన జరుగుతుంది. ప్రతి దివ్యదేశంలో మమ్మల్ని ఆహ్వానించారు. మేము పెరుమాళ్ సేవించుకున్నాం. అక్కడ రాత్రి కూడా పడుకున్నాం ప్రతి దివ్యదేశంలో. ఆ విధంగా మేము చూసి వచ్చాం. ప్రతి బాగున్నాయి దివ్యదేశాలన్నీ కూడా. ఓకే. కానీ ఇక్కడ గ్రామాలలో అంటే అక్కడ అయోధ్యలో రామ మందిరాన్ని బాబర్ ఎట్లయితే కూలగొట్టి మసీదు కట్టాడో అట్లా మనకు తెలుగు రాష్ట్రాలు కానీ భారతదేశంలో ఎక్కడ పోయినా కూడా ఆ దేవాలయాలను కూలగొట్టడము, అక్కడ ఉండేటువంటి అనేకమైన ధ్వంసం జరిగిపోయినాయి. ఆ ధ్వంసం అయిన వాటిని పునరుద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని మీ పాదయాత్ర ద్వారా ఏమైనా ప్రజల్లో ఆ మెసేజ్ ఏమైనా పంపించేటువంటి ప్రయత్నం? తప్పనిసరిగా మేము అది కూడా అనుకున్నాం. ప్రతి ఏదైనా జీర్ణోద్ధరణ చేయాలన్న ఉద్దేశం ఉంటే కనుక వాళ్ళు కనుక మాకు మెసేజ్ వేస్తే మేము అక్కడికి వెళ్ళి దాన్ని మన చిన్నజీయర్ స్వామి వారి అనుగ్రహంతో వారి పర్మిషన్తో కూడా దాన్ని ఉద్ధరించాలని చెప్పేసి అనుకుంటున్నాం. తిరుపతికి పాదయాత్ర వెళ్తున్నారు వెంకన్న స్వామి. వెంకన్న స్వామికి సంబంధించినటువంటి డబ్బులపైన అనేకమైనటువంటి ఆయనకు వచ్చినటువంటి ఆదాయాన్ని ఇతర మతాలకు ఉపయోగిస్తున్నారు. అందులో మతాలు మారినటువంటి వాళ్ళు వెంకన్న స్వామి మీద, భగవంతుని మీద ఇష్టం లేనటువంటి వాళ్ళు పక్క మతాలకు మారి ఇక్కడికి కొంత కలుషితం చేస్తున్నటువంటి వాదన కూడా ఉంది. ఎట్లా మీరు దీన్ని చూస్తున్నారు? అలా కలుషితం కాకూడదనే మా సంకల్పం. అయితే దాన్ని ప్రార్థన చేస్తూనే మేము ఈ 40 రోజుల పాదయాత్ర పెట్టుకున్నాం. పాదయాత్రలో తిరుమలకు వెళ్తూ 7 కొండలను, ఎవరికి 7 కొండల పేర్లు సహజంగా ఎవరికి తెలియదు. ఆ 7 కొండల పేర్లను కూడా స్మరణ చేసుకుంటూ, మొదటి కొండ వృషభాద్రి, రెండవ కొండ వృషాద్రి, మూడవ కొండ గరుడాద్రి, 4వ కొండ అంజనాద్రి, 5వ కొండ శేషాద్రి, 6వ కొండ వెంకటాద్రి, 7వ కొండ నారాయణాద్రి. ఈ 6 కొండలు ఎక్కితేనే మనకు నారాయణుడు కనిపిస్తాడు. ఆ నారాయణాద్రి అక్కడికి వెళ్ళి మన వెంకటేశ్వర స్వామికి ఎటువంటి కలుషితం లేకుండా, ఇటువంటి మత మార్పులు చేయకుండా, అవన్నీ ఏం జరగకుండా ఉండాలని స్వామి, నువ్వు కలియుగ దైవం మీద నిలబడి ఉన్నావు, కలియుగ వెంకటేశ్వర స్వామిగా ఉన్నావు, నీకు ఇన్ని వస్తున్నాయి కదా, నువ్వే దాన్ని నిర్మూలించామని ప్రార్థన చేయడమే మా నడక యాత్ర. అంటే ఈ ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వెంకటేశ్వర స్వామిది. అదే మీరు చేసేటువంటి గ్రామాలలో ఇట్లాంటి పరిరక్షణ ఏమైనా చేస్తున్నారా? అంటే దేవుళ్ళకి సంబంధించినటువంటి భూములు ప్రభుత్వం చేతులు ఉన్నాయి, దేవుళ్ళ గుళ్ళు ప్రభుత్వం చేతులు ఉన్నాయి. వాళ్ళకి నచ్చితే ఆ గుడి బాగుంటుంది, వాళ్ళకి నచ్చకపోతే ఆ గుడి పడవ పడిపోతుంది. దానిపైన ఏమైనా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా? ఇప్పుడు కళ్యాణ సమయంలో అదే మేము చెప్పబోయేది. ఓకే. కళ్యాణం అయిన తర్వాత మీ ఆ గ్రామంలో ఏ దేవాలయం ఉంది, విష్ణువాలయం ఉందా, శివాలయం ఉందా, దానికి సంబంధించిన ఏమేమి ఉన్నాయి, మీకు సరైన ఆదరణ లభిస్తుందా అర్చకులకు, లేదా అక్కడ ధూపదీప నైవేద్యాలకు బాగుంటుందా అని చెప్పేసి అడిగి మనం ద్వారా తెలుసుకుని అప్పుడు ప్రభుత్వానికి మేము తెలియజేద్దామన్న విషయం మీద కళ్యాణం అయిన తర్వాత చెప్దామని. ఓకే. అంటే ఒక ఆరోపణ ఉంటుంది, బ్రాహ్మణులు కేవలం సంభావన తీసుకుంటున్నారు, ఆ సంభావన కోసమే పనిచేస్తున్నారు తప్పితే దీనికోసం పనిచేయట్లేదు. అంటే హైందవ మత జీర్ణం కావడానికి కూడా బ్రాహ్మణులు సరిగ్గా ఉండకపోవడమే కారణం అనేటువంటిది, లేదంటే దేవుళ్ళ సేవ సరిగ్గా చేయట్లేనటువంటి దానిపైన ఆ సేవ జరిగేటువంటి క్రమాన్ని ప్రభుత్వము అంతే ఉంది. ఎందుకంటే హిందూ దేవాలయాలన్నీ ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయినాయి కాబట్టి దీనిపైన ఏమైనటువంటి
బ్రాహ్మణుల సంబంధించి కానీ లేదంటే హైందవ సమాజంలో ఏమైనా కార్యక్రమాలు చేస్తారా ఇట్లాంటి పాదయాత్రలో? ఈ పాదయాత్రలో మేము దానికి సంబంధించిందంటే ప్రతి గ్రామంలో విష్ణు సహస్రనామ పారాయణం ముఖ్యం. ఓకే. ఆ విష్ణు సహస్రనామ పారాయణమే చాలా బలాన్ని ఇస్తుంది. ఓకే. ఆ తర్వాత భగవద్గీతలో ఒక అధ్యాయాన్ని, ఒక ఊళ్ళో ఒక మొదటి అధ్యాయం, రెండో ఊళ్ళో రెండో అధ్యాయం ఇట్లా పారాయణ చేస్తూ ఆ అధ్యాయానికి సంబంధించిన విషయాన్ని మనకు తెలియజేస్తూ ఆ విధంగా మనకు తెలియజెప్పడమే మా లోక కళ్యాణం కోసం చేసే యాత్ర. ఓకే. మీ యాత్ర ద్వారా ఏమైనా ప్రభుత్వం మనసు మారి ఇప్పుడు యాదగిరిగుట్టలో కట్టాము, యాదగిరిగుట్టలో మేము ఒక 1000 కోట్లు ఇచ్చినాము, అది ఒక టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది అనేటువంటి మాటలు వచ్చినాయి. అంటే దేవుడు గుళ్ళు టూరిస్ట్ ప్లేస్లా నిజంగా ఆధ్యాత్మిక కేంద్రాల? మనం అనుకుంటే టూరిస్ట్ ప్లేస్లే. ఓకే. ఒక భక్తి భావంతో వెళ్తే అది దేవాలయం. ఓకే. కానీ ఇన్ని 1000 కోట్లు మేము ఖర్చు పెడుతున్నాం అనేటువంటి ప్రభుత్వాలు చెప్తున్నాయి. నిజంగా అంత బాగా జరుగుతున్నాయా ప్రభుత్వాలు? ఇతర మతాలకేమో వాళ్ళకి నచ్చినట్టుగా కట్టుకోగలుగుతున్నారు, వాళ్ళ డబ్బులు ప్రభుత్వ ఖజానా పోవట్లేదు. కానీ హిందూ దేవాలయాల ఖజానా డబ్బులు మాత్రం ఖజానాకు వెళ్తున్నాయి, అవి తిరిగి అన్ని మతాల వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు. దీనిపైన ఎట్లా ఉండబోతుంది? ఏది చేసినా మనం ప్రార్థన చేయటమే భగవంతుని, అది మనం అరికట్టలేము. అది ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వాలు నిర్ణయం చేసుకుంటున్నాయి, అందుకోసం మనం ప్రార్థన చేయడం, స్వామి నువ్వే రక్షించుకోవాలి. ఓకే. అయోధ్య లాంటి రామాలయాలు తెలంగాణలో ఎట్లా ఆ ప్రభావం ఉండబోతుంది? అంటే 500 సంవత్సరాల పాటు పూజలు లేదు, పునస్కారాలు లేదు, అయోధ్యలో పూర్తిగా భక్తిభావం లేకుండా పోయినటువంటిది ఒక్కసారిగా పునర్వైభవం సాధిస్తుందంటారు భారతదేశంలో? ఈ దైవం కానీ రామం కానీ అయోధ్య రామాలయం నిర్మితమైన ప్రభావం భారతదేశం మీద ఉంటుందంటారా? ప్రజల్లో మార్పు వస్తుందంటారా? ఆ ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది అయోధ్యకు సంబంధించి? మీరు వచ్చేటువంటి ప్రజల్ని చూస్తున్నారు కదా, ఆ ప్రజల్లో చర్చ ఉందా నిజంగా అయోధ్యలో మా రాముడు వస్తున్నటువంటి భావం కలుగుతుందా? వాళ్ళ భావం కలుగుతుంది. వాళ్ళలో చాలామంది రామ అక్షతలు కూడా వస్తున్నాయి, ఊరూరా గడప గడప కూడా అందిస్తున్నారు. మా ఒకవేళ రాని వాళ్ళు కూడా మాకు రామ అక్షతలు కావాలన్న భావన మొత్తం వ్యక్తం చేస్తున్నారు. భక్తి భావం చాలా బాగుంది. రాముడు రావాలని అందరి పట్టుదల. దీని ద్వారా అంటే గ్రామాల్లో ఇంకా కొద్దిగా కనుమరుగైనటువంటి దేవాలయాలు మళ్ళీ మంచిగా అయితేనట్టు నమ్మకం వచ్చిందంటారా? నమ్మకం వచ్చింది. అయోధ్య ద్వారా ఆ నమ్మకం వచ్చిందంటారా? మీరు గ్రామాలకు అంటే మీరు ప్రజల దగ్గరికి రెగ్యులర్గా వెళ్తుంటారు కాబట్టి వాళ్ళలో ఆ మార్పు కనబడిందా? భక్తి, మళ్ళీ ఒకసారి దేవుడు ఇక్కడ చాలాసార్లు ఈ దేవుళ్ళ మీదనే ఉద్యమం జరుగుతుంది. ఎవరు మాట్లాడినా హిందూ దేవులను విమర్శించడం అనేటువంటిది చాలా సింపుల్ అయిపోయింది. అది తగ్గిపోయే అవకాశం ఉందంటారా? తగ్గిపోయింది, చాలా ప్రభావం చూపిస్తుంది రాముడు. ఓకే. వెంకటేశ్వర స్వామికి సంబంధించినంత వరకు ఈ మీ పాదయాత్ర లోపల ఏమైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్ మధ్యలో ఆగుతున్నారా మీరు అక్కడ కలిసినప్పుడు? ఉన్నాయి. గ్రామాలే కాకుండా అటు దేవుని గడప దగ్గర అక్కడక్కడ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టి పెద్ద కళ్యాణం కూడా బ్రహ్మాండంగా జరిపించి అక్కడ ఉండే వాళ్ళకు ఒక 10,000 వరకు తులసి మొక్కలను కూడా మేము అందజేస్తున్నాం. అట్లా ఒక 3 చోట్లలో. ఓకే. కేవలం అంటే వెంకటేశ్వర స్వామి అది కాకుండా మిగిలిన ఏ ఆలయం ఉన్నా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు మీరు? ఎంతమంది మీతో పాటు ఉండేటువంటి? మాతో పాటు ఒక 108 మంది బయలుదేరుతున్నారు. అందరు పాదయాత్రలో వెళ్తున్నారు. పాదయాత్ర చేసేవాళ్ళు కొంతమంది, ఒక నడవలేని వాళ్ళు కూడా మేము ఒక బస్సు ఏర్పాటు చేసాం, దాంట్లో కూర్చొని కూడా మాతో వస్తుంటారు. ఓకే. ఏం మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళబోతుంది మీ యాత్ర ద్వారా? దాదాపుగా వందలాది గ్రామాలు మీకు తగులుతుంటాయి, 600-700 కిలోమీటర్లు. వందలాది గ్రామాలు కూడా, గ్రామ ప్రజలు కూడా చాలా వరకు మీరు రావాలి, మా గ్రామంలో కళ్యాణం చేయించాలి అని చెప్పేసి వాళ్ళు కూడా స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా భక్తిభావం బాగా ఉంది. అందరూ కూడా లోక కళ్యాణమే ఇది, మా కోసం చేసేది కాదు. మా చిన్నజేరు స్వామి మంగళాశాసనంతో మేము కూడా బయలుదేరి అందరూ లోక కళ్యాణం, అందరూ కూడా బాగుండాలని మెసేజ్ పంపిస్తున్నాం. ఓకే సార్. ప్రత్యేకంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఏమైనా దీక్షలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? మాతో వచ్చే వాళ్ళకు దీక్ష. ఓకే. అంటే ఒక ఆరెంజ్ కలర్ డ్రెస్ కోడ్. ఓకే. వాళ్ళకు అట్లా బయలుదేరాలని చెప్పేసి సూచన చేశాను. ఎక్కడైనా గ్రామాల్లో భక్తులు వచ్చినటువంటి వాళ్ళకి మీరు ఏమైనా దీక్షలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారట? చెప్పడమే. మీరు ప్రతి సంవత్సరంలో ఎప్పుడైనా ఒక 21 రోజు 40 రోజులు దీక్షగా ఉండండి, మా వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేయండి అని చెప్పేసి వాళ్ళకు మెసేజ్ చెప్పడం. ఓకే సార్. థ్యాంక్ యూ రంగాచార్యులు గారు. అయోధ్యకు సంబంధించినటువంటి
రాములకు సంబంధించినటువంటి గుడి ఏదైతే దేశవ్యాప్తంగా ఆ ప్రభావం ఉన్నది, భక్తులకు సంబంధించి ప్రజల్లో కూడా ఆ రాముడికి సంబంధించినటువంటి గుడి ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తున్నారు. మేము చేసేటువంటి పాదయాత్రలో కూడా దేవాలయాల రక్షణ, అదేవిధంగా ప్రజల యొక్క భక్తి భావం పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి తిరుపతి వరకు వెళ్తున్నాము. లోక కళ్యాణము, విశ్వశాంతి జరగాలనేటువంటిది వారు చెప్తున్నటువంటి మాట.